అందరికీ నమస్కారం. ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ధనదీపాన్ని ఎలా వెలిగించాలంటే, ధనదీపం వెలిగించాలనుకున్న రోజు వేకువజామునే మేల్కొని ఇంటితో పాటు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటాన్ని గంధం, కుంకుమ బొట్లతో అలంకరించి పూజ కోసం ఏర్పాటు చేసుకున్న పీట ముందు భాగంలో 3 చోట్ల పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి 5 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టి ఆ పళ్ళెంలో గుప్పెడు బియ్యం వేసి కొద్దిగా పసుపు, కుంకుమ వేయాలి. అలాగే అందులో ఒక గులాబీ పువ్వు, రూపాయి బిళ్ళను ఉంచాలి. బియ్యంలో ఉన్న ప్రమిదలో 3 యాలుకలు, లవంగాలు, కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి రెండో ప్రమిదను మొదటి ప్రమిద మీద ఉంచాలి. ఆపై ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి 3 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి వేసుకోవాలి. అనంతరం దాన్ని ఏకహారతి లేదా అగరబత్తితో వెలిగించుకోవాలి. దీన్నే ధనదీపం లేదా లక్ష్మీదీపం పేరుతో పిలుస్తారు. ఇక దీపం కొండెక్కిన తర్వాత మొదటి ప్రమిదలో ఉన్నటువంటి యాలుకలు, లవంగాలు, రాళ్ళ ఉప్పును తీసుకొని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. అలాగే పళ్ళెంలో ఉన్నటువంటి గులాబీ పువ్వును ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. బియ్యంలో ఉన్న రూపాయి కాయిన్ తీసుకొని దాన్ని పసుపు లేదా ఎరుపు వస్త్రంలో మూటకట్టి మీరు ధనం దాచుకునే బీరువాలో దాచుకోవాలి. అనంతరం ఆ పళ్ళెంలో ఉన్న బియ్యంతో పొంగలిని చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి మీరు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ఎవరైతే కార్తీక మాసంలో ఏ రోజు అయినా మరీ ముఖ్యంగా గురువు లేదా శుక్రవారం నాడు ఈ శక్తివంతమైన ధనదీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు తీరిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.